జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం. ఈరోజు నేను చెప్పే కథ మా గురువుగారైన శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు రాసిన ఒక యోగి ఆత్మకథలోని ఒక కథ. గురువుగారు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అది సన్యాసము స్వీకరించిన తర్వాత వచ్చిన పేరు. ఆయన పేరు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు ముకుందలాల్ ఘోష్. అయితే ఆయన చిన్నప్పటి నుంచి భగవంతుడి మీదనే ధ్యాస ఉండి ఎప్పుడూ గురువుగారి కోసం అన్వేషిస్తూ ఉండేవారు. అయితే గురువుగారు దొరకడానికి కోసమని ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన ఇంకా స్కూల్ రోజుల్లో హై స్కూల్ చదువుతున్నప్పుడు ఇంకా అది సఫలీకృతం కాలేదు. అందుకని ఆయన హిమాలయాల్లోకి పరిగెత్తి వెళ్ళి ఎక్కడ హిమాలయాల్లో వెళ్ళి కనుక్కోవాలి, గురువుగారిని కలుసుకోవాలి, తపస్సు చేయాలి అని ఆ రటంతో చిన్న వయసులోనే హై స్కూల్ చదివేటప్పుడే వెళ్ళారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ అన్న పిలుచుకొచ్చి రావడం వల్ల ఇంకా 2 ఏళ్ళు పట్టింది ఆయనకి గురువుగారిని కలవడానికి. దానికి ముందు కొంచెం నిరుత్సాహపడేవారు. అయితే ఒక రాజు, సోలమన్ అనే రాజు, ఆయన యొక్క ఉదాహరణగా ఆయన ఒక ఉత్సాహాన్ని తెచ్చుకునేవారు. సోలమన్ రాజుకి 2 కథలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని ఆక్రమించడానికి వేరే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు 7 సార్లు ఓడిపోతాడు. 7 సార్లు ఓడిపోయిన తర్వాత ఒకరోజు నిరుత్సాహంగా కూర్చొని ఉంటాడు. ఇంకా నేనేం యుద్ధం చేస్తాను, నేను వేరే రాజ్యాలను గెలవలేను అని నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆయన అలా కూర్చున్నప్పుడు ఒక గోడ మీద ఒక సాలీడు పైకి వెళ్ళి కిందికి వస్తూ ఉంటుంది. అలా పడిపోతూ ఉంటుంది. 7 సార్లు పడిపోతుంది. 7 సార్లు పడ్డా మళ్ళీ 8వసారి ప్రయత్నం చేసి పైకి వెళ్తుంది. అది చూసిన సోలమన్ రాజుకి చాలా ఒక రకమైన ప్రోత్సాహం వచ్చింది. అంటే ప్రయత్నం అంటూ చేస్తే తప్పకుండా గెలుస్తామని అదొక కథ మనసులో పెట్టుకున్నారు. దాంతోపాటుగా ప్రతిదానికి ఈ ప్రపంచంలో ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా మన పని సఫలీకృతం అవుతుంది అని సోలమన్ రాజు చెప్పిన ఈ మాటలు కూడా గురువుగారు ఎప్పుడూ తలుచుకునేవారు. అయితే గురువుగారు అంటే అప్పుడు ఆయన పేరు ముకుందుడు ఎప్పుడూ అదే తలుచుకుంటూ ఉండేవారు. అయితే ముకుందుడు ఒకసారి కాళీమాత ఆలయంలో విగ్రహం ఎదురుగా నిలబడ్డారు. మౌనంగా నిలబడి ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆయనకు పక్క నుంచి ఒక అతను మాట్లాడడం వినిపించింది. ఒక సాధువు, ఒక ముని ఆయన మాట్లాడారు. అయితే ఆయన ఏం మాట్లాడారంటే, గురువుగారి మనసులోని ఆలోచనలు, ముకుందుడి మనసులోని ఆలోచనలు తెలుసుకొని ఆయన అన్నారు, నీలో ఏదో ఆలోచన ఉంది కదా అని అంటే, ముకుందుడు దాన్ని ఆయన మాటలకి అవును అని చాలా కృతజ్ఞతాపూర్వకంగా నవ్వారు. అయితే ఆయన ఆ రోజు ఎన్నో విషయాలను ముకుందుడికి చెప్పారు. ఏమని అంటే, కాళీమాత యొక్క రహస్యాన్ని చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే అని చెప్పారు. తర్వాత ఆవిడ గురించి తెలుసుకోవడం అనేది ఒక యక్ష ప్రశ్న లాంటిది అని కూడా చెప్పారు. ఎవరైతే ఆవిడ గురించి తెలుసుకుంటారో, కాళీమాత గురించి, వాళ్ళు ద్వైతంలో ఉన్న మాయ నుంచి అఖండమైన అద్వైత సత్యాన్ని తెలుసుకుంటారు అని కూడా ఆయన చెప్పారు. అప్పుడు ముకుందుడు అన్నారు, మీరు చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్తున్నారు కదా, ఆత్మ పరీక్ష చేసుకోవడము, ఆత్మజ్ఞానం పొందడము, వీటి అన్నిటి గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా అని అంటే, అవును, నేను దీని గురించి చాలా పరిశోధన చేశానని ఆ ముని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఈయన ఇంకా మాటలు జరుగుతూ ఉన్నప్పుడు అతను చెప్పారు, ఎన్నో విషయాలను చెప్పారు.
ఆ సాధువుతో కలకత్తా కాళీఘాట్ ఆలయంలో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అద్భుత సౌందర్యానికి ఆవిడ ప్రతీక. ఆవిడ ఆ యొక్క దేవాలయాన్ని దర్శించడానికి ముకుందుడు వెళ్ళారు. అయితే అక్కడ అనుకోకుండా ఈ యొక్క సాధువు పరిచయం జరిగింది. అప్పుడు ఆ సాధువు, నీవు చిన్నవాడివి కానీ ఇంకా ఎన్నో విషయాలు నీకు చెప్పాలనుంది అనేసి సనాతన ధర్మం గురించి, తత్వాల గురించి, ధర్మం గురించి, ఆధ్యాత్మికత గురించి, మానవ స్వభావం గురించి ఎన్నో విషయాలు ముకుందుడికి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఒక విషయాన్ని చెప్పారు ముకుందుడితో. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక అసామాన్యమైన అనుభవం నీకు కలుగుతుంది అని చెప్పారు. అంటే అది దాని గురించి గురూజీ ముకుందుడు ఏమంటారంటే, గంధబాబా గారిని కలుసుకోవడానికి ఇది 2 విషయాలు జరిగాయి. ఒకటి మధురమైంది, ఒకటి వినోదకరమైంది అని. మధురమైంది ఏమిటి అంటే ఈ సాధువు కలవడము, అదంతా మధురమైన అనుభవం. ఇంత లోపల ఒక వినోదకరమైంది ఏం జరిగింది అంటే, అతను ముకుందుడు దేవాలయం నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ తిరుగుతున్నాడు. అలా వీధి మలుపు తిరుగుతున్నప్పుడు ఒక పాత స్నేహితుడు ఎదురుపడ్డాడు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడంటే, ఇక మాటలు మొదలుపెట్టాడో అసలు ఆపనే ఆపడు. ముకుందుడిని కూడా ఒకటే, నువ్వు చెప్పు ఈ విషయాలు చెప్పు, ఆ విషయాలు చెప్పు అని ఒకటే ఇంకా సతాయిస్తాడు. ఎంతవరకు అంటే ఒక ఆవురమంట తోడేలాగా అలా పట్టుకొని మాటలు అసలు ఆపడు. అతను ఆపడు, ముకుందుడిని కూడా మాట్లాడించేటట్టు చేస్తాడు. ఇక ముకుందుడికి ఇంకా ఇతన్ని ఎలా వదిలించుకోవాలి అని అనుకుని ఇంకా ఏమీ ఉపాయం లేదని చెప్పి మనసులో కాళికాదేవికి మనవి చేసుకున్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకుని ముకుందుడు నడవడం మొదలుపెట్టాడు. అలా నడుస్తూ ఉంటే ఏమైంది, మళ్ళీ పరిగెత్తొచ్చాడు ఈ స్నేహితుడు. అబ్బా మళ్ళీ వచ్చాడు బాబోయ్ అనుకున్నాడు. అయితే అతను వచ్చి, ఎక్కువసేపు నీ సమయం తీసుకోను, నీకు ఒక మాట చెప్తా విను. ఇక్కడ గంధబాబా అని ఒక ఆయన ఉన్నాడు, అదిగో ఆ ఇంట్లో ఉన్నాడు ఆయన, నీ వెళ్ళి కలువు అని, తప్పకుండా కలుసుకో అని చెప్పి నీకు ఏదైనా అసామాన్యమైన అనుభవం కలుగుతుందేమో, వెళ్ళు అని చెప్పాడు. అక్కడ కాళీఘాట్ దగ్గర సాధువు చెప్పినట్లుగానే ఈ అబ్బాయి చెప్పాడు. సరే, నా ముకుందుడికి చాలా కుతూహలం అనిపించింది. ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఒక విశాలమైన హాల్ ఉంది. అక్కడ లోపలికి ముకుందుడిని తీసుకెళ్లారు. అక్కడ నారింజవన్న తివాసి మీద కొందరు బాసింపట్టు వేసుకుని కూర్చొని ఉన్నారు. భక్తిభావంతో గుసగుసలాడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ మాటలన్నీ ముకుందుడు విన్నాడు. వాళ్ళు అంటున్నారు, చిరుతపులి చర్మం మీద గంధబాబాను చూడండి, వాసన లేని పువ్వుకు దేనికైనా ఆయన సహజమైన వాసన తెప్పించగలడు, వాడిపోయిన పువ్వును కూడా తాజాగా విచ్చుకున్నట్లు చేయగలడు, మనిషి చర్మంలో నుంచి ఆహ్లాదకరమైన పరిమళాన్ని తెప్పించగలడు అని మాట్లాడుకుంటున్నారు. ముకుందుడు సూటిగా సాధువు వైపు చూశాడు. అప్పుడు ఆ సాధువు యొక్క చురుకైన చూపు ముకుందుడి మీద పడింది. ఆ సాధువు కొంచెం బొద్దుగా ఉన్నారు, గడ్డం పెంచారు, ఒంటి ఛాయ నలుపు, పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి. ఆయన అన్నారు, అబ్బాయి నేను చూస్తే సంతోషంగా ఉంది, నీకేం కావాలో చెప్పు, ఏ సువాసన కావాలో చెప్పు అన్నారు. అంటే ఎందుకండి అని అడిగాడు ముకుందుడు. నీవు అలౌకిక రీతిలో సువాసనలు ఆస్వాదించే అనుభవం పొందడానికి అన్నారు ఆ సాధువు. వాసనల కోసం దేవుణ్ణి వాడుకోవడమా అన్నాడు ముకుందుడు. అయితేనేం, దేవుడు ఎలాగో పుట్టిస్తారు కదా సువాసనలు. అవుననుకోండి, కానీ ఆయన మనం తాజాగా వాడుకోవడానికి, తర్వాత పారేయడానికి వీలైన సున్నితమైన పూలు సృష్టించాడు కదా, మీరు సృష్టించగలరా పువ్వులను అని ముకుందుడు అడిగాడు. కానీ మామూలుగా సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబు అన్నాడు సాధు.
అయితే సెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ వ్యాపారం పడిపోతుందేమో అన్నాడు ముకుందుడు. వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకొనిస్తానులే, భగవంతుని శక్తిని కళ్ళకు కట్టించడమే నా ఉద్దేశం అన్నారు సాధు. అయ్యా, భగవంతుని రుజువు చేయడం అవసరమా అండి? ఆయన ప్రతి దాంట్లోనూ ప్రతి చోట అద్భుత శక్తులను చూపించడం లేదా అన్నారు ముకుందుడు. అవుననుకో, కానీ మనం కూడా ఆయన గల అనంతమైన సృజన శక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకు కట్టించాలి కదా అన్నారు సాధువు. మీకు ఈ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండి అని అడిగాడు ముకుందుడు. 12 ఏళ్ళు అన్నారు సాధువు. అయితే సూక్ష్మ ఉపాయాలతో సెంట్లు తయారు చేయడానికా? మహాశయ, కొన్ని రూపాయలు పెడితే పూలంగట్లో దొరుకుతాయిగా సువాసనలు, దానికోసం 12 ఏళ్ళు వృధా చేశారా అని నాకు అనిపిస్తోంది అని ముకుందుడు అన్నారు. పూలు వాడిపోతే సువాసనలు పోతాయి అని సాధువు అన్నారు. చావుతోనూ సువాసనలు పోతాయి, కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నేనెందుకు కోరుకోవాలి అని ముకుందుడు అన్నారు. వేదాంతి గారు, నేను చూస్తే నాకు ముచ్చటేస్తోంది, నీ కుడి చేయిలా ఇవ్వు అని ఆశీర్వదిస్తున్న భంగిమలో ఆయన ముకుందుడి చేతిని తీసుకున్నారు. ముకుందుడు గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. ఆయన ఒంటిని తాకేటంత దగ్గరలో మరొక ఎవరూ లేరు. ముకుందుడు చేయి చాపాడు. ఆ యోగి ముకుందుడిని ముట్టుకోలేదు. ఆయన అడిగారు, నీకేం వాసన కావాలి? ముకుందుడు అన్నాడు, గులాబీ, అదే వచ్చుగాక అన్నారు సాధు. గంధబాబా గారు ముకుందుడి అరచేతి మధ్యలోంచి ఘాటుగా గులాబీ వాసన రావడంతో ఆశ్చర్యపోయాడు. దగ్గరలో ఉన్న ఒక పూలికొండలోంచి వాసన లేని పెద్ద పువ్వును ఒకటి తీశాడు. వాసన లేని ఈ పువ్వుకి మల్లెపువ్వు వాసన తెప్పించగలరా అండి అని అడిగాడు ముకుందుడు. అదే వచ్చుగాక అన్నారు గంధబాబా. వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లెపువ్వు వాసన వచ్చింది. అద్భుత శక్తులు నింపే ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుడు పక్కకు వెళ్ళి కూర్చున్నాడు ముకుందుడు. ఆ శిష్యుడు చెప్పాడు, గంధబాబా గారి ఆ సరైన పేరు స్వామి విశుద్ధానంద గారు. ఆయన టిబెట్లో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగ రహస్యాలు తెలుసుకున్నారు. ఆ టిబెట్ యోగి వయసు 1000 ఏళ్లకు మించింది అని చెప్పారు అని అన్నాడు ఆ శిష్యుడు. అని ఇంకా ఆ శిష్యుడు చెప్పాడు, గంధబాబా గారు అన్ని సమయాల్లో ఇలాగా వాసనలేం సృష్టించరు. కొంతమంది వ్యక్తుల స్వభావాల్లో వాళ్ళ యొక్క స్వభావానికి తగ్గట్టుగా ఆయన ఇలాంటి అద్భుతమైన శక్తులను చూపిస్తారు అని ఆ శిష్యులు చెప్పారు. ముకుందుడు అనుకున్నాడు, నేను మాత్రం వీళ్ళలో కలవను అనుకున్నారు. అక్షరాల అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువు అంటే ముకుందుడికి గిట్టదు. అందుకని గంధబాబా గారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. మెల్లగా ఇంటి మొహం పట్టి నడుస్తూ ఆనాడు జరిగిన ఈ 3 సంఘటనల గురించి ఆలోచన సాగించాడు. ముకుందుడు గుమ్మంలోకి వెళ్ళేసరికి వాళ్ళ అక్క ఉమ ఎదురైంది. భలే షోక్గా తయారవున్నావే, సెంట్లు పూసుకుంటూ అంది ఉమ. ముకుందుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెకి చెయ్యి వాసన చూపించాడు. ఎంత మంచి గులాబీ వాసనో, దీనికి అసాధారణమైన ఘాటు ఉంది అని ఉమ అన్నది. అవునవును, అసాధారణంగా ఉంది అనుకుంటూ ఆ సుగంధ బంధురం చేసిన పువ్వును, ఆ మల్లెపూలతో ఉండే పువ్వును, మల్లెపూల వాసనతో ఉండే పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాడు ముకుందుడు. ఓహ్, మల్లెపువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటూ పువ్వు లాగేసుకుంది ఉమ. అలా చూసింది, అది అసలు వాసన లేని పువ్వుల్లో ఒక రకం. అది ఏంటి, దీంట్లోంచి ఇంత మంచి మల్లెపూల వాసన వస్తుంది అని ఆమె
వినోదంతో కూడిన విస్మయంతో చూసింది. అప్పుడు ముకుందుడికి ఇంకా కొన్ని అనుమానాలు ఉండేవి. ఆయన ఏదో నన్ను మాయపరిచాడో ఏమో అని, ఆ వాసన పోతుందేమో అనుకున్నాడు. కానీ ఇంకా ఆ వాసన ఉంది. అంటే నన్నేమన్నా సమ్మోహన స్థితికి గురి చేశారేమో గంధబాబా గారు అనుకున్నారు. కానీ అలా కాదని తెలిసిపోయింది. ఒకసారి ఒక అలకనందుడు అనే ముకుందుడి స్నేహితుడు గంధబాబాకి ఒక అపురూప శక్తి ఉందని చెప్పాడు. అయితే ఆ శక్తి ఏమిటి అంటే ఏమి ఆహారం కావాలన్నా కూడా సృష్టించగలడనమాట. గాలిలోంచి వస్తువులను సృష్టించే శక్తి కూడా ఉంది ఆయనకి. ముకుందుడికి తర్వాత ఆత్మజ్ఞానం అంతా పొందిన తర్వాత అది ఎలా సృష్టించవచ్చో అతనికి బాగా తెలిసిపోయింది. గంధబాబా గారు లాంటి వాళ్ళు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసిందే. కానీ అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. వినోదం చేర్చడానికి మించి వాటికి వేరే ప్రయోజనం ఏమీ లేదు అని ముకుందుడి అభిప్రాయం. దేవుడి కోసం జరిపే అన్వేషణ అదే తీవ్రంగా ఉండాలి. ఒకవేళ ఇలాంటివన్నీ చూస్తే అలాంటి అన్వేషణకు దూరం అవుతారు అని ముకుందుడి యొక్క అభిప్రాయం. అలాంటి అద్భుతాల ప్రదర్శన చేసే గంధబాబా గారి గురించి ముకుందుడు చాలా ఉత్సాహంతో చెప్పారు. అయితే గురువుగారు ఎప్పుడైతే పరమహంస యోగానందగా మారిన తర్వాత ఆయన ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని రాసినప్పుడు తన చిన్నప్పుడు జరిగినవన్నీ కూడా ఇలాగా కథల రూపంలో రాశారు. ఆయన హై స్కూల్ చదువు తర్వాతనే ఆయన గురువుగారు అయిన శ్రీ యుక్తేశ్వరగిరి గారిని కలుసుకున్నారు. ఈ కథ ఒక యోగి ఆత్మకథ చదివిన అందరికీ తెలుసు. కానీ కొంతమంది చదవని వాళ్ళు, చదవాలంటే ఈ కాలంలో చాలా బద్ధకిస్తున్నారు కదా, వాళ్ళకి చిన్నగా ఈ గురువుగారు శ్రీ పరమహంస యోగానంద గారు రాసిన ఈ పుస్తకంలోని కథలను అప్పుడప్పుడు చెప్పాలని అది ఒక ఉత్సాహం అనిపించింది. అయితే ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, టైగర్ బాబా గురించి చెప్పాను. అలాగా ఈరోజు గంధబాబా గురించి చెప్పాను. మీకు పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథలో ఇలాంటి ఎంతో అద్భుతమైన కథలను చదవాలనిపిస్తే ఈ పుస్తకం తీసుకొని చదవండి. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ. మీకు అందరికీ ఈ కథ నచ్చితే, నేను చెప్పే కథలన్నీ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇచ్చి షేర్ చేసుకోండి. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ.